నేనైతే ఇప్పుడు మా అన్నయ్యకైతే ఒక పార్సిల్ పంపిద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. అయితే మా అన్నయ్య నాకు చాలాసార్లు ఇలాగ ఏదైనా నాకు నచ్చింది ఏమైనా పంపించడం, పార్సల్ చేయడం, కొనిపెట్టడం చేస్తాడు. కానీ నేను ఎప్పుడు ఏం చేయలేదు. ఈసారి ఎందుకు పంపించాలనిపించి అన్నీ ఇంట్లో చేసినవి అన్నమాట. అది డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇంకొకటి ఇంట్లో సున్నిపిండి సోప్ చేశానని మొన్న వీడియో పెట్టాను కదా, అది ఒకటి, ఇంకా సాంబార్ పొడి, మసాలా పొడి, ఇలా కందిపొడి అని చెప్పేసి ఇంకా రకరకాల ఫ్లాక్స్ సీడ్ పౌడరు, ఇలాగ అన్నీ కరివేపాకు పొడి అన్నీ పెట్టాను అనమాట. దాంతోపాటు నా అన్నయ్య కొడుకు మేనల్డ్ కూడా, వాడు చిన్న బాబు అనమాట, 3 years బాబు. అయితే వాడికి కలరింగ్ చేసుకోవడానికి చిన్న కిట్ లాంటిది అయితే పెట్టాను. కొంచెం పాటుగా ఇక్కడ మా పిల్లలు మేము వైజాగ్లో ఉన్నప్పుడు పిల్లలవి బుక్స్ ఉంటాయి కొన్ని, అవి మళ్ళీ చదువుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అవి కూడా పెట్టాను అనమాట. వాడికి ఇప్పుడు యూజ్ అవుతాయి. నేను పిల్లల బుక్స్ ఏవి కూడా నేను బయటికి అంటే బయట పడేయడం ఇంకా ఇలా ఏమి చేయను, అవి దాస్తాను అనమాట, మళ్ళీ ఎవరికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఇంకా అవి కూడా ఒక 2 పెట్టినట్టున్నాను. అయితే తర్వాత ఇంకా కొరియర్కి అయితే ఇంక చేయాలని చెప్పేసి డిటీడీసీకి అయితే వెళ్ళాను. ఇంకా ఇక్కడ వీళ్ళైతే నీట్గా ప్యాక్ చేస్తారు. కొరియర్ ఛార్జెస్ అయితే ఇదివరకు కొంచెం తక్కువే ఉండేది, ఇప్పుడైతే కొంచెం బాగా పెరిగిపోయినాయి అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు 2 kgకి 500 grams వాళ్ళు 100ని కూడా నెక్స్ట్ 100 పెరిగినా కూడా అది నెక్స్ట్ దాంట్లోకి తీసుకొని కన్సిడర్ చేశారనమాట 2.5 అని. ఇంకా 450 అయితే అయ్యింది. ఇంకెంతైతే ఏంటి నేనైతే